స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సముద్ర తీరానికి వచ్చే భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్న వాకాడు సీఎం హుస్సేన్ బాషా. వరద బాధితుల సహాయక చర్యల్లో భాగంగా 5 లక్షల రూపాయలతో బాధితులకు సంధ్యారాణి దుప్పట్లు పంపిణీ. వాకాడు మండల కేంద్రంలోని కైకాల వీధిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన స్థానికులు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల నిమజ్జనం చేసేందుకు తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరానికి వచ్చే భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లుగా వాకాడు సీఐ హుస్సేన్ బాషా తెలిపారు. వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్రం వద్ద మొదలైన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిమజ్జనానికి అనుమతిస్తున్నట్లుగా తెలిపారు. గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 90 వరకు సిబ్బంది పనిచేస్తున్నారని, సముద్ర తీరంలో జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా భక్తులకు నిబంధనలు విధించినట్లుగా తెలిపారు. ఈరోజు తూపిలిపాలెంలో వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ వినాయక నిమజ్జనానికి గూడూరు నుంచి, అలాగే శ్రీకాళహస్తి నుంచి, నాయుడుపేట నుంచి సుమారు 450 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి భక్తులందరూ తీసుకొస్తా ఉన్నారు. దీనికి అంతగాను తిరుపతి జిల్లా ఎస్పీ గారు, గూడూరు డిఎస్పీ గారు వాళ్ళ యొక్క సహకారంతో సుమారు 90 మంది మరియు స్పెషల్ పార్టీతో 2 సిఐలు 5 ఎస్ఐలతో ఇక్కడ మొత్తం బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే గూడూరు ఆర్టీఓ గారి యొక్క సహకారంతో ఫిషర్మెన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని ఒక 5 బోట్లు, అలాగే స్విమ్మర్స్ గజీతకాలని పెట్టడం జరిగింది. వాళ్ళ భక్తుల యొక్క భద్రతను ఆలోచించుకొని, అలాగే మెరైన్ వారు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో సహా అన్ని యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ తూపిలిపాలెం నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటున్నాము. వరద బాధితుల సహాయక చర్యల్లో భాగంగా విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో తన సొంత నిధులు 5 లక్షల రూపాయలతో బాధితులకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల వలన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఇళ్లలోకి నీరు వచ్చేసి తినడానికి తిండి లేక, ఉండడానికి వస్తువులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండబట్టి రాత్రింబవళ్లు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను వరద ప్రాంతాల్లో పర్యటించి వారిని అండగా నిలవాలని ఆదేశించారన్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఇక్కడున్న వారికి సరుకులు, దుప్పట్లు అందించడంతో భాగంగా మా వంతు కృషిగా నేను, నా శ్రీమతి కలిసి పాల్గొన్నట్లుగా సునీల్ కుమార్ తెలిపారు. ఆయన వెంట చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు, ఈసంశెట్టి నటశేఖర్ ఉన్నారు. అదేది కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. పక్కన నమస్తే మేడం. మనది నెల్లూరు కదా, రాక్షసి కదా మనకి. అరే మేడం వచ్చింది ఉన్నా అంటే అక్కడే ఉన్నాము. ఆయన కూడా చేశాను గణేష్ గారికి. మీరు రెస్పాన్స్ చేస్తారు. ఎవరున్నారా?
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని కైకాల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమకు పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా కైకాల యూత్ సమక్షంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతంలో నెలకొల్పిన గణనాథుడికి ఊరేగింపు చేసే క్రమంలో చిన్న పెద్ద యువత ఎంతో ఉత్సాహంగా ఉత్సవాల్లో భాగస్వాములై గ్రామోత్సవాన్ని విజయవంతం చేశారు. ఆలయం వద్ద నుంచి బాణాసంచా వేడుకలతో డీజే సౌండ్ సిస్టమ్ తో వీధుల్లో గ్రామస్తులకు వినాయక స్వామి దర్శనాన్ని అందించారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి కోసం తయారు చేసిన 18 కేజీల లడ్డు వేలం పాటలు పోటాపోటీగా సాగింది. గ్రామానికి చెందిన ఆసం భాస్కర్ అనే వ్యక్తి స్వామివారి లడ్డూను 27,500 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కైకాల యూత్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సముద్ర తీరానికి వచ్చే భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్న వాకాడు సీఎం హుస్సేన్ బాషా. వరద బాధితుల సహాయక చర్యల్లో భాగంగా 5 లక్షల రూపాయలతో బాధితులకు సంధ్యారాణి దుప్పట్లు పంపిణీ. వాకాడు మండల కేంద్రంలోని కైకాల వీధిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.